నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు తిండకుర్తి మురళీకృష్ణ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శుభం. గురుగారు, మనం లాస్ట్ ఎపిసోడ్లో 15వ నంబర్ విశిష్టత గురించి చెప్పుకున్నాము. చాలా మంది ఆ వీడియో చూడడం జరిగింది. అలాగే అసలు ఈ 15వ నంబర్ విశిష్టత కొంతమంది అంటే బయట చాలామంది ఏంటి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ పవర్, వీటి టాపిక్స్ని తీసుకొని 15వ నంబర్ ఏంటి, నేను ఎందుకు రాసుకోవాలి, ఎక్కడంటే అక్కడ రాసుకోవడం ఏంటి, బీరువాల పైన పెట్టుకోవడం ఏంటి, ఫోన్ కేసులకు పెట్టుకోవడం ఏంటి, అసలు 15వ నంబర్ ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళకో థీరీలు చెప్పేయడము, అది చాలా మంది నమ్మి అటు మనీ పవర్ అర్థం చేసుకోకుండా పోతున్నారు గురించి. అసలు 15వ నంబర్ విశిష్టత ఏమిటి అసలు? అంటే ఇక్కడ మనం మనీ పవర్ అనే సబ్జెక్ట్లో అసలు ఏ సబ్జెక్టులు తీసుకున్నాం, ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు నిజంగా అసలు వర్కౌట్ అవుద్దా, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 15 నెంబర్ ఇక్కడ రాసుకోమని చెప్పాం, అరిచేతిలో శుక్రస్థానంలో, ఇది రాసుకోగానే అయిపోద్దా, ఓకే, స్టిక్కర్ పెట్టగానే అయిపోద్ది. ఎవరు చెప్పారు అయిపోద్దని ఎవరు చెప్పలా, ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఇది మొదటి మెట్టు, ఓకే. ఆ నెంబర్ని చూసినప్పుడల్లా మన యొక్క అఫర్మేషన్ని మనం రికలెక్ట్ చేసుకోవాలి, ఓకే. ఈ ఎపిసోడ్లో మీకు చాలా క్లియర్గా ఈ 15 నెంబర్ మనం ఎక్కడ రాసుకోవడం ద్వారా లేదా ఆ స్టిక్కర్ని అక్కడ పెట్టడం ద్వారా ఏంటి, ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా వివరిస్తుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు అపనమ్మకం పాలు కాకూడదు, ఓకే. ఇక్కడ కొన్ని కోట్ల మంది ఎటువంటి రూపాయి ఎవ్వరికి ఏ ఎక్స్పర్ట్కి, నాలాంటి ఎక్స్పర్ట్కి కూడా పే చేయకుండా జస్ట్ వీడియోస్ చూసి ఫాలో అయ్యి ఎన్నో అద్భుతాలు తన జీవితంలో తనే చేసుకోగలడు, ఓకే. ఇంత అద్భుతమైన సబ్జెక్టు మాకు అర్థం కావట్లేదు అని చాలామంది అడగడం వల్లనే రీజనబుల్ ప్రైస్లో ఈ నెల 24వ తారీఖు మనం ఆన్లైన్ సెషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది, ఓకే. ఎందుకు మాకు వీడియోలో అర్థం కావట్లేదు గురుగారు, మేము డబ్బు కట్టే కెపాసిటీ ఉంది, మేము కట్టుకొని మేము వస్తాము అనుకున్న వాళ్ళకి మాత్రమే, ఓకే. అద్భుతంగా ఆ రోజు 24వ తారీఖు జరిగే ఆ 3 అవర్స్ మనకి ఆన్లైన్ సెషన్లో ఎవరన్నా మీకు ఈ యొక్క సబ్జెక్టుల యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు రీజనింగ్ ఏంటి, సైంటిఫిక్ ఎనాలిసిస్ ఏంటి అనేది క్లియర్గా వివరిస్తా. ఇప్పుడు మనం ఈ 15వ నెంబర్ గురించి మాట్లాడుకుందాం, ఓకే. హస్త సాముద్రికం ప్రకారం బొటనవేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం, ఓకే. అది ఎడమ చేయనా కుడి చేయనా, ఏ చేయనా సరే, ఇది శుక్రస్థానం. ఇక్కడ శుక్రస్థానం మీద గ్రీన్ కలర్ పెన్తో 15 అని రాయడం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకి సాంఖ్యాయోగం అంటే న్యూమరాలజీ ప్రకారం 1 అంటే సూర్యుడు రవి, 5 అంటే బుధుడు బుధ ఆదిత్య యోగం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. 1 + 5 = 6 అంటే శుక్రుడు. ఈ శుక్రస్థానాన్ని ఆ 6 నెంబర్తో యాక్టివేట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది, ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ ఎలా రాయాలి, బి ఎలా రాయాలని టీచర్ నేర్పిస్తుంది కదా, ఓకే. దానికి ఏమైనా లాజిక్ ఉంటుందా, లేకపోతే దాని వెనకాల ఏమైనా పెద్ద సైన్స్ ఉంటుందా? ఏముండదు. ఫస్ట్ స్టెప్లో ఎవరికైనా ఎటువంటి అంటే అక్షర జ్ఞానం లేని వాడికి కూడా తెలవడం కోసం ఈ సబ్జెక్ట్ని ఈ విధంగా మౌల్డ్ చేశారు, గుర్తుపెట్టుకోండి, ఓకే. అంటే ఫస్ట్ స్టెప్లోనే 1, 5 రాసి అయిపోద్దా? ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుంది ఇది. ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాం మనం క్లియర్గా. మరి ఈ 15 నెంబర్ రాసుకుంటేనే ఆ నమ్మకంతో ఎంతోమందికి ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి, ఓకే. నాకు ఫోన్ చేసి గురుగారు మీ ఎపిసోడ్ చూసి మేము చేశాము, నాకు ఎవరికి డబ్బులు రావాలి, డబ్బులు వచ్చినాయి, మీకు ఎంత ఫీజు పంపించమంటారని అడిగారు, ఓకే. దానికి ఏమైనా కన్సల్టేషన్ అని ఏమైనా డబ్బు వెచ్చించానా, లేకపోతే నేను ఏమైనా టైం వెచ్చించానా? ఆయనకి ఏమీ లేదు. 10 మందికి అన్నం పెట్టిన ఆయన నా పేరు చెప్పి చాలని చెప్పా. ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం కంప్లీట్గా గురువు దగ్గర లేదు. మరీ చెప్తున్నా,
గురువు యొక్క గొప్పతనం లేదు, కంప్లీట్గా మీ మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. ఎన్నో లక్షల కోట్ల మంది ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా ప్రాక్టీస్ చేస్తే పోయేదేముంది? వచ్చేదే కానీ పోయేదేమైనా ఉందా? మరి లేనప్పుడు దీని గురించి ఎందుకు రాద్దాంతో నాకు అర్థం కాల. 15వ నెంబర్ రాస్తేనే వస్తుందా? వస్తుంది అంటే వస్తుంది, రాదంటే రాదు. అది మీ మైండ్ మీద మీ మైండ్ మీద ఆధారపడి ఉంది. బట్ దీనికి ఉన్న ఎనాలిసిస్ ప్రతిదీ మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? శుక్రస్థానం, శుక్రుడి యొక్క నెంబర్ వేసి యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, ఇది చెరిగిపోయినప్పుడల్లా రాసుకునేటప్పులాక నీ యొక్క అఫర్మేషన్ నువ్వు మైండ్లో రీకలెక్ట్ చేసుకో. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కదా, 17వ అధ్యాయంలో 3వ శ్లోకంలో క్లియర్గా, నువ్వు ఏదైతే అనుకుంటావో అదే జరిగి తీరుద్ది. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అదే అవుతావు. అంతే. అర్జున, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అదే అవుతావు. అంటే నువ్వు 15 నెంబర్ రాసుకున్నప్పుడల్లా నాకు ఈ డబ్బు సమస్య తీరాలనుకుంటే డబ్బు సమస్య తీరుద్ది. నాకు ఈ రిలేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాను, రిలేషన్ పర్ఫెక్ట్గా అవుద్ది. ఆ మైండ్ పవర్ నీలో పెట్టుకొని నువ్వు దేని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? గురుగారు, చాలా మంది అంటే మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి. చెప్పండి. అంటే వీడియోలో కింద కమెంట్స్లలో కూడా అడుగుతూ ఉంటారు, నేను 15వ నంబర్ రాశాను, నేను ఎక్కడో నా పని నేను చేసుకుంటున్నాను, నా వర్క్ అవ్వలేదండి, నాకు రావాల్సిన పైసలు రాలేవు. అంటే వాళ్ళ మైండ్ వాళ్ళు యాక్టివ్గా లేదు అన్నట్టే కదా గురుజీ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఒకటే చేస్తే నీ యొక్క టార్గెట్ ఎలా రీచ్ అవుతావు? నువ్వు టార్గెట్ రీచ్ అవ్వాలంటే 4-5 మెట్లు, 23 ఫస్ట్ ఫ్లోర్ ఎలా అంటే 23 మెట్లు ఉన్నాయమ్మా. నువ్వు ఒక స్టెప్ 2 స్టెప్లు వేసి నా ఇంకా ఫస్ట్ ఫ్లోర్ రాలేదంటే ఎట్లా? నీ టార్గెట్ ఫస్ట్ ఫ్లోర్, 23 మెట్లు ఎక్కాలి కదా. అట్లాగే ఇట్లా ఉన్న స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం ఇట్లా రాసుకోవడం. దీని తర్వాత స్టెప్ ఏంటి? అఫర్మేషన్స్ రాసుకోవడం, మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ చేయడం, దాని తర్వాత మెడిటేషన్ చేయటం, మెడిటేషన్ తర్వాత విజువలైజేషన్ చేయటం. ఎస్, ఇవి స్టెప్స్. ఈ స్టెప్స్లో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకే, స్విచ్ వర్డ్స్ని యూజ్ చేసుకోవటం, గ్రబవై నెంబర్స్ని యూజ్ చేసుకోవటం. అసలు ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఏ మెడిటేషన్ చేయకపోతే ఏమి సాధించలేమా? ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎనాలిసిస్తో మీకు క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే మన యొక్క అనుకున్న గోల్కి 100% రీచ్ అవుతాం. ఓకే, నేను ఇవాళ చెప్పే ఒక 5-6 ఎపిసోడ్లు మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ చూడండి. ఈ సబ్జెక్ట్ వెనకాల ఉన్న సైన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సైంటిఫిక్ ఎనాలిసిస్ అర్థమైందో మీకు ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం కలుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఓకే, మీ మైండ్ పవర్ని పర్ఫెక్ట్గా యాక్టివేట్ చేస్తే మీరు ఏదైనా సాధించగలరు. అది నమ్ముతారా లేదా? నమ్ముతాను. మరి ఇంకే నాకు చాలా అదే సబ్జెక్ట్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మన మీద మనం నమ్మకం పెట్టి విశ్వంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ విశ్వం నుంచి ప్రతిదీ మనం అనుకున్నది ప్రతిదీ జరిగి తీరుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సూత్రం. ఆ మన విశ్వంతో కనెక్ట్ అయ్యే పద్ధతిలోనే ఏ విధంగా మనం అడుగులు వేయాలి అని చెప్పడమే సబ్జెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేగాని ఫస్ట్ స్టెప్లోనే మీరు దీని మీద అపనమ్మకం పెట్టుకుంటే అద్భుతమైన సబ్జెక్టు కనుమరుగైపోతుంది. అటువంటివి ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఇలా మనకి అరచేతిలో 15 నెంబర్ రాసుకుంటే ఏమీ కాదు. రాసుకొని దీన్ని చూసినప్పుడల్లా, దాన్ని చెరిగిపోయినప్పుడల్లా, మళ్ళీ రాసేటప్పుడల్లా మీ యొక్క అఫర్మేషన్ని మైండ్కి పంపండి. ఓకే, దాన్ని రిపీటెడ్గా తలుచుకోండి. దేనికోసం రాసావు నువ్వు? డబ్బు సమస్య గురించి రాసావు. ఎస్, దాన్ని మన అఫర్మేషన్ ఎలా చెప్పాలో మనం ఎన్నో ఎపిసోడ్లు చాలా క్లియర్గా వివరించాం. అంటే అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్, అంటే జరిగినట్లుగా, అంటే ఆల్రెడీ ఇప్పుడు జరిగినట్లుగా, లేదా మనకి పాస్ట్ టెన్స్లో జరిగిపోయినట్టుగానే రాయాలి. అంతేగాని ఫ్యూచర్ టెన్స్లో నాకు జరుగుద్ది అని ఎప్పుడు రాయకూడదు. అంటే మనకి జరిగినట్లుగా, లేదా ఆల్రెడీ మనం జరుగుతున్నట్లుగా, లేదా జరిగిపోయినట్లుగా రాయాలి. రాసుకొని ఎస్, నాకు ఇప్పుడు పలానా రమేష్ అనే అతను 5 లక్షలు ఇవ్వాలి, రమేష్ నుంచి నాకు రావాల్సిన 5 లక్షలు సులభంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు తిరిగి వచ్చినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇటువంటి అఫర్మేషన్ మనం ఈ నెంబర్ చూసినప్పుడల్లా మీరు రిపీటెడ్గా మైండ్కి పంపడం ద్వారా, ఓకే, అదే చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకున్నప్పుడల్లా మీరు మళ్ళీ అదే అఫర్మేషన్ మీరు తలుచుకోవడం ద్వారా
ఆ తరంగాలు రమేష్లో పరివర్తన కలుగజేస్తాయి. ఓకే, మీరు మీకు కావాల్సిన చుట్టమో లేదా మీ ఫ్రెండ్ గురించి పదే 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 అనుకుంటుంటుంటే అతని దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని మనకి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన సబ్జెక్టే కదా. అదే సబ్జెక్ట్లో కొన్ని మీకు ఈ విధంగా చేస్తే అక్కడి నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని నెక్స్ట్ స్టెప్ మరి 15 ఇంకెక్కడ వాడుకోవచ్చు. బీరువా మీద 15 నెంబర్ స్టిక్కర్ వేయడం ద్వారా, ఓకే, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో 15 నెంబర్ని గ్రీన్ కలర్తో, ఓకే, రేడియం స్టిక్కర్ అంటించుకోవడం ద్వారా, అంటే బీరువా మీద అంటించగానే అయిపోదు. బీరువా మీద అంటించిన తర్వాత మీరు అటు వెళ్తారు. బీరువా మీద ఆ నెంబర్ చూసినప్పుడల్లా మీ యొక్క అఫర్మేషన్ని మీరు రిపీటెడ్గా మైండ్కి పంపాలి. ఎప్పుడైతే మీరు అఫర్మేషన్ని పంపిస్తున్నారో ఆటోమేటిక్గా విశ్వం నుంచి దానికి రావాల్సిన అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మరి నెక్స్ట్ ఏంటి, మనకి మొబైల్ నెంబర్ బ్యాక్ సైడ్ అంటించమని చెప్పాం. అంటే మనకి రకరకాల వీడియోలు చూస్తున్నాం. మీ మొబైల్ నెంబర్లో అది ఉందా, ఇది ఉందా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, లాగా రకరకాల నెంబర్లు వస్తున్నాయి. ఓకే, మొబైల్ నెంబర్ సాంఖ్యయోగం ప్రకారం టోటల్ నెంబర్ మీకు లక్కీనా అన్లక్కీనా అని చూసుకోవడం మంచిదే. దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. దాంట్లో ఆ యోగాన్ని మనం పుణికిపుచ్చుకోవడం కూడా మంచిదే. కానీ మీకు మీ మొబైల్ నెంబర్లో 8 ఉంటే కష్టం, 4 ఉంటే కష్టం, చివర్లో 8 ఉంటే కష్టం. ఇవి కొంచెం ఎగ్జాజరేటెడ్గా అనిపిస్తాయి. ఓకే, సరే, ఏదేమైనా కానీ మీ దగ్గర మొబైల్ నెంబర్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, మీరు ఆ మొబైల్ నెంబర్ మార్చే స్థితిలో లేరు. ఇమీడియట్గా నేనేం చెప్పాను మీకు, ఈ 15 నెంబర్ స్టిక్కర్ అంటించమని చెప్పాను. అంటే దీన్ని లక్ష్మీప్రదమైన నెంబర్గా, అంటే ఈ మొబైల్లో మనం జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ లక్ష్మీప్రదం అయ్యే విధంగా మనం మార్చుకుంటున్నాం. అంటే మనం మొబైల్ ఈ స్టిక్కర్ చూసినప్పుడల్లా మన యొక్క అఫర్మేషన్ ఏంటి, మనం ఈ మొబైల్లో చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ప్రాఫిటబుల్ అవ్వాలి అని చెప్పి మనం రిపీటెడ్గా మన మైండ్కి సంకేతాలు పంపడం జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు అంటే ప్రతి స్టెప్ కూడా సైంటిఫిక్. ఓకే, మరీ చెప్తున్నా, సైంటిఫిక్ అండర్లైన్ చేసుకోండి. ప్రతి స్టెప్ సైంటిఫికే. దీని మీద ఎంతో రీసెర్చ్ జరిగింది. స్విచ్ వర్డ్స్ మీద, గ్రబోయ్ నెంబర్స్ మీద, నెక్స్ట్ అఫర్మేషన్స్ మీద, విజువలైజేషన్ మీద, ప్రతి దాని మీద కూడా ఎన్నో రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ అంతా పక్క పెట్టేయండి. భగవద్గీత తీయండి, 17వ చాప్టర్ తీయండి, 3వ అధ్యాయం చేయండి, ఒకసారి చదవండి. నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో అదే అవుతావు. ఇంకా భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే క్లియర్గా చెప్పాడు. దట్ ఈజ్ ఆ భగవద్గీతలో ఆ శ్లోకమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి మూలం. ఓకే, మరి అట్లా అద్భుతమైన సబ్జెక్టు పక్కదారి పట్టిపోయో లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రంలోనో లేకపోతే ఇంకేదైనా సబ్జెక్టులోనో ఏదైనా ఒక పరిహారం కావాలంటే ఎంతో డబ్బు కట్టాలి, ఎంతో డబ్బులు పెట్టాలి. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అంటే జ్యోతిష్ పండితుడి దగ్గరికి వెళ్ళి ఒక జ్యోతిష్యం చూపించుకోవాలంటే ఎంతో డబ్బు కట్టాలి. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో నీవే గురువువి, పవర్ మొత్తం నీ చేతిలోనే ఉంది. జస్ట్ నేను ఇలా చేయరా బాబు అని చెప్తున్నా, అంతే. అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఏమీ లేదని మరీ చెప్తున్నా ఈ సబ్జెక్ట్లో కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే. జస్ట్ నేను ఒక సలహా ఇచ్చి పక్క జరుగుతున్నా, అంతే. కాబట్టి ఈ సబ్జెక్ట్లో అద్భుతమైన సబ్జెక్ట్ని అందరూ ప్రాక్టీస్ చేయండి అద్భుతంగా. ఓకే, ఈ 4-5 ఎపిసోడ్లో నేను చెప్పబోయే ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుంటే దీని యొక్క వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ మొత్తం అర్థమవుతుంది అనమాట. చాలా అద్భుతమైన సబ్జెక్టు. అసలు ఎవ్వరు కూడా దీన్ని అవహేళన చేసుకోవడం కానీ, అంటే మీరు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు కోల్పోతున్నట్లు లెక్క. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అద్భుతమైన సబ్జెక్ట్ అని మైండ్లో పెట్టుకోండి. దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీనికి డబ్బులు కట్టేది ఎవరు కట్టాల్సిన అవసరం లేదు కదా. దీంట్లో కావాల్సిందల్లా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మీ యొక్క మైండ్ పవర్ని యాక్టివేట్ చేయడం, అంతే. గురుగారు, కొంతమందికి అంటే చేతిపైన నంబర్లు కానివ్వండి, లేదా అంటే రాసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే నాకు డబ్బులు వచ్చేసాయి అని కంటిన్యూస్గా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి గురించి? 100% అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు లేమ్యాన్ దగ్గర నుంచి రావడం కోసం, అంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వడం కోసం ఫస్ట్ స్టెప్లో ఇట్లా చెప్పాం. ఓకే, చిన్న రెమెడీస్ ద్వారా
ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలియనివాడికి ఎలా అర్థం అవుద్ది? ఈ సబ్జెక్ట్ చేరాలి కదా. కాబట్టి ఫస్ట్ స్టెప్లో, రెండో స్టెప్లో అన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్, అంటే ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం చెప్పినవి అవి. సబ్జెక్ట్ అర్థమైంది మీకు, మీకు ఎందుకు 15 నెంబర్ రాసుకోవాల్సిన అవసరం ఉంది? మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసు, అఫర్మేషన్ ఎలా చేయాలో తెలుసు, మ్యాజిక్ వాటర్ బాటిల్ అఫర్మేషన్ ఎలా రాసుకోవాలో తెలుసుకున్న తర్వాత మీకు 15 నెంబర్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. 100% మీ మైండ్ యాక్టివేట్ అయిపోద్ది కదా. మీ అఫర్మేషన్ మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేస్తుంటే, రిపీటెడ్గా మీరు మైండ్కి పంపిస్తుంటే మీ అఫర్మేషన్ పర్ఫెక్ట్గా జరిగిపోద్ది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు సబ్జెక్ట్ యొక్క మూలం ఏంటి, మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు 100% మీరు ఇవి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరు చేయాలి? లేమ్యాన్, ఏమీ తెలియని వాళ్ళు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే గురుగారు, స్విచ్ వర్డ్స్ అని ప్రతిసారి వింటూ ఉంటాము, కానీ అసలు ఈ స్విచ్ వర్డ్స్ ఎప్పుడు వాడాలి, ఎలాంటి సందర్భాలలో వాడాలి, ఏ కోరికలు ఉన్న వాళ్ళు స్విచ్ వర్డ్స్ వాడాలని చాలా సందేహాలు ఉన్నాయి, కొంచెం వివరించండి గురు. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఈ స్విచ్ వర్డ్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట, అంటే ఒక పార్ట్. అంటే ఈ స్విచ్ వర్డ్స్ అంతా కూడా పాశ్చాత్య సంస్కృతి, అంటే వెస్ట్రన్ కల్చర్. ఇప్పుడు మనం ఎలా చెప్దామంటే దీన్ని జనరల్గా మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేవాళ్ళు ఒక మంత్రాన్ని పట్టుకొని, ఒక బీజాక్షర మంత్రాన్ని పట్టుకొని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి ఉద్భవిస్తుందని ఎలా అయితే చెప్పగలిగిందో, వెస్ట్రన్ కల్చర్లో ఒక వర్డ్స్ని, అంటే కొన్ని వర్డ్స్ని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా ఒక శక్తి ఉద్భవిస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు పవర్గా. అది దాంట్లో ఇక్కడ అంతా కూడా సక్సెస్ రేషియో 70 to 75, 80% వరకు కూడా ఒక్కొక్క స్విచ్ వాడికి, అంటే ఒక్కొక్క స్విచ్ వాడికి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. ఎక్కువ అంటే అక్కడ ఫీడ్బ్యాక్స్లో కొన్ని కోట్ల మంది ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాంట్లో 80% అబోవ్ ఉన్న పాజిటివ్ రేట్ ఉన్న స్విచ్ వర్డ్స్ ఉంటాయి. అట్లా గ్రబోవాయ్ నెంబర్స్ కూడా అంతే అన్నమాట. గ్రబోవాయ్ నెంబర్స్ కూడా ఒక నెంబర్స్ యొక్క అమరిక ద్వారా మనం ఎలాగైతే మనం బీజాక్షర మంత్రాలు ఓం శ్రీం హ్రీం క్లీం అని చెప్పి మనం ఆ బీజాక్షర మంత్రాన్ని ఒక అమరిక ద్వారా ఒక శక్తిని ఎలా అయితే చేస్తుందో, అలాగే ఒక పదాలని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని చెప్పడం వల్ల స్విచ్ వర్డ్ని, గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని పెట్టడం ద్వారా గ్రబోవాయ్ నెంబర్స్, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా వీళ్ళంతా కూడా అనాలిసిస్ చేసి ఒక అద్భుతంగా ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో కృషి చేసి ఈ పలానా ప్రాబ్లంకి ఈ స్విచ్ వర్డ్ వాడితే మీకు బాగుంటుంది, ఈ పలానా ప్రాబ్లంకి ఈ గ్రబోవాయ్ నెంబర్ని మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అని కూడా మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో ఇవి ఒక సబ్ చాప్టర్స్ లాగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా ఒక ఎగ్జాంపుల్ గోల్డెన్ సన్ రైజ్. గోల్డెన్ సన్ రైజ్ అంటే మనకి లైఫ్లో ఎన్నో కష్టాలు అనుభవించాం. బట్ ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఈ రోజు నుంచి నాకు లైఫ్లో గోల్డెన్ సన్ రైజ్, అంటే ఇక్కడి నుంచి నాకు మొత్తం బంగారుమయం అనే మనం దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మన లైఫ్ ఈ రోజు నుంచి చేంజ్ అవుతుందని పూర్తిగా నమ్మకం ద్వారా మన లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. గోల్డెన్ సన్ రైజ్ ఈ వర్డ్ని మనం మినిమం 55 times, మ్యాక్సిమం అన్లిమిటెడ్. ఓకే ఇది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ కామ్ డౌన్గా ఉన్నప్పుడు, బ్రహ్మ ముహూర్తంలో చేయాలా, అర్ధరాత్రి పూట చేయాలా, ఏ టైము, బ్రహ్మ ముహూర్తం అంటే ఏ టైము, ఈ కాంప్లికేషన్స్ పక్క పెట్టేసేయండి. మైండ్ కామ్గా ఉన్నప్పుడు, అది మైండ్ కామ్గా ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు మెడిటేషన్ అనే సెషన్లో చాలా క్లియర్గా సైంటిఫిక్గా అనాలిసిస్ చెప్తాం మీకు. అప్పుడు ఎందుకు మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుద్ది అన్నీ కూడా మీకు క్లియర్గా సైంటిఫిక్గా చెప్తా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మైండ్ కామ్గా ఉన్నప్పుడు. నేను అర్ధరాత్రి పూట నైట్ డ్యూటీ చేస్తా, నాకు బ్రహ్మ ముహూర్తం నాకు కాదు అన్నావు, నువ్వు వస్తావు, ఇంటికి వస్తావు, పడుకుంటావు, సాయంత్రం నువ్వు చాలా పీస్ఫుల్గా ఉంటావు 5కో 6కో, అప్పుడు చెయ్యి. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మైండ్ చాలా కామ్ డౌన్ అయి ఉండాలి.
ఎందుకు అనేది మీకు మెడిటేషన్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని చాలా క్లియర్గా ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎలా ఉంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుద్దో మీకు చాలా క్లియర్గా చెప్తా. ఓకే, మనం మైండ్ పవర్, మనకి మైండ్ చాలా కామ్ డౌన్ అయినప్పుడు గోల్డెన్ సన్ రైజ్ అనే రిపీటెడ్గా మనం చాంటింగ్ చేయడం ద్వారా ఓకే మనకి మన లైఫ్లో కూడా ఎంతో అద్భుతమైన కాంతితో నిండిపోతుందనే మనం ఒక మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా మన లైఫ్ ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పి మనం పూర్తి నమ్మకంతో మనం చేయడం ద్వారా మనకి రేపు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా అందరూ ఎంతోమంది కొన్ని కోట్ల మంది ప్రాక్టీస్ చేసినాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసినవి. ఇవి నేను చేసిన ఎపిసోడ్లో చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మనకు ఫోన్లు చేసి జస్ట్ అంటే ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా జస్ట్ ఎపిసోడ్ చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, గురుగారు నాకు ఈ అద్భుతం జరిగింది, నాకు ఆ అద్భుతం జరిగింది. వెరీ గుడ్. అంటే సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అది. అంటే ఎవరి ప్రమేయం లేకుండా నీ యొక్క శక్తిని నువ్వు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ విశ్వం నుంచి నువ్వు తెచ్చుకుంటున్నావంటే మంచిదే కదా. అంతకన్నా ఇంకా గొప్ప సబ్జెక్ట్ ఏముంది? ఒకటే చెప్తున్నా, నేను 25 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడైతే ఆస్ట్రాలజీ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నా యొక్క అఫర్మేషన్ నేను ఒక బుక్లో రాశా. ఓకే, తర్వాత నేనేమో అనుకున్నానో లేదు, నా మనసులో ఎప్పుడు ఉంటుంది అది. ఓకే, నేనేం దాన్ని రోజు కోర్సు లాగా ఏం రాయలేదు, ఏం లేదు. ఏం రాసుకున్నా నేను, ఐ వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఆస్ట్రో వాస్తు కన్సల్టెంట్ అని నేను రాసుకున్నా క్లియర్గా. ఓకే, మీకు నాకు కావాలంటే అదే డైరీ ఉంది, ఆ డైరీ చూపిస్తాను మీకు తప్పకుండా. ఓకే, ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం రాశా. ఓకే, ఐ ఫీల్ దట్ ఇవాళ ఈరోజు నేను అది అచీవ్ అయ్యాను నేను అనుకుంటున్నా. నేను అనుకున్నది నేను అచీవ్ అయ్యాను నేను అనుకుంటున్నా. 100% నేను ఎవరిదైనా ప్రిడిక్షన్ చెప్తే దాంట్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నేను అనుకున్నది నాకు జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నా. అంటే ఈ బీజం ఇప్పుడుది కాదు కదా, 25 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉన్నది ఇవాళ అది మేనిఫెస్టేషన్ అయింది కదా కరెక్ట్గా. అంటే ఇక్కడ మనం ఎంత అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేస్తామో అదే ఇంపార్టెంట్. ఓకే, అస్సలు మనం అనుకున్నది జరిగి తీరుతుంది, టైం ఫ్రేమ్ ఉండదు దీనికి, ఒకటే లెక్క. బట్ నాకు త్వరగా కావాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ సార్లు చేయాలి దాన్ని, చాలా ఎక్కువ సార్లు దాన్ని రిపీటెడ్గా మైండ్ పవర్లో పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్.